హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాల్లో కొండచర్యలు విరిగిపడుతున్నాయి. అలాంటి ప్రాణాంతక పరిస్థితుల్లో హైవే పెట్రోలింగ్ సిబ్బందిలోని వ్యక్తి చూపిన ధైర్య సాహసాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. చంబా జిల్లాలో కొండచర్యలు విరిగిపడి రహదారి పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా 7 నెలల చిన్నారిని అతను సురక్షిత ప్రాంతానికి చేర్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొండచర్యలు విరిగిపడ్డంతో రహదారిపై భారీ బండరాళ్లు, మట్టి, శిథిలాలు పేరుకుపోయాయి. మరోవైపు పైనుంచి మరికొన్ని రాళ్లు జారిపడుతున్నాయి. అయినా ఆ యువకుడు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. చిన్నారిని గట్టిగా హత్తుకుని ప్రమాదకర ప్రాంతాన్ని అత్యంత జాగ్రత్తగా దాటించాడు. రాళ్లు పడని సమయం చూసి అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుతూ చిన్నారిని వెహికల్ వద్దకు చేర్చాడు. ఆ తర్వాత చిన్నారి తల్లిదండ్రులు కూడా అవతలి వైపునకు పరిగెత్తుకుంటూ వెళ్లి వాహనం వద్దకు చేరుకున్నారు. అనంతరం వారు వేగంగా ఆసుపత్రికి వెళ్లిపోయారు. అయితే రోడ్డు దాటే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే వారికి సహాయం చేసేందుకు స్థానికులు, ఇతర అత్యవసర సిబ్బంది పరిస్థితిని గమనిస్తూ సిద్ధంగా ఉన్నారు. కొండపై నుంచి పడుతున్న రాళ్ల మధ్య తన ప్రాణాలను పణంగా పెట్టి 7 నెలల చిన్నారిని సురక్షితంగా తీసుకువెళ్లిన ఆ యువకుడిని సోషల్ మీడియా యూజర్లు నిజమైన హీరో అంటున్నారు. ఆయనకు తగిన గుర్తింపు, ప్రశంసలు దక్కాలి అని అంటున్నారు. ఫ్రంట్ లైన్ సిబ్బంది సేవలకు సెల్యూట్, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అంటూ పలువురు కామెంట్లు చేశారు. హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చంబాతో పాటు పలు జిల్లాల్లో తరచూ కొండచర్యలు విరిగిపడుతున్నాయి. రహదారులు దెబ్బతినడం, వాహనాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల అత్యవసర వైద్య సేవలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో అంబులెన్స్లు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడడంతో వైద్య సిబ్బంది, రెస్క్యూ బృందాలు కాలినడకన వెళ్లి రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సేవలందిస్తున్నారు. ఈ ఘటన మరోసారి అత్యవసర సేవల సిబ్బంది అంకిత భావాన్ని, మానవత్వాన్ని దేశానికి చాటి చెప్పిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.